గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇట్స్ ఎ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్. మేము ఎవరిని పర్టికులర్గా ఉద్దేశించి చేయలేదు, బట్ ఒక బ్రాడ్గా ఆ నెరేటివ్ తోటి తీసుకొని చేయడం జరిగింది. సో మీరు అన్నప్పుడు అంటే మనకున్న ఆయుర్వేదం కానీ యోగా కానీ మెడిటేషన్ ఇవన్నీ ఎక్కువ మీరు ఫాలో అవుతుంటారు కదా డెఫినెట్గా. అంటే మొదటి నుంచి అలవాట మీకు ఈరోజు మీరు ఇంత ఎనర్జెటిక్గా ఉండడానికి కారణం అదే అనుకుంటాం మీరు? 100% యోగాకి నేను యోగా అండ్ మెడిటేషన్ అండి. బికాజ్ నీలో ఉండే ఆ సౌండ్ తగ్గిపోయినప్పుడు నీలో కళ ఎక్కువ పెరుగుతుంది అంటారు. సో నేను యోగా కూడా అమెరికా వెళ్ళాక నేర్చుకున్నా. నేను అప్పుడు సిగ్గుపడ్డాను, అప్ప మన ఊర్లో ఉండేది మన మన విద్య ఇది, ఇక్కడ వాళ్ళు మనకంటే బాగా చేస్తున్నారు. నన్ను అడిగేటవాళ్ళు క్వశ్చన్స్, హౌ డూ యూ డూ దిస్ పోజ్ అని. ఐమ్ లైక్, వాళ్ళు అస్యూమ్ చేసేసి నువ్వు ఇండియా నుంచి వచ్చి నీకు యోగా తెలియకపోవడం ఏంటి అని ఒక చిన్న చూపు వాళ్ళకి. సో ఆ ఈగో పరంగా నేర్చుకొని ఐ ఫెల్ ఇన్ లవ్ తప్ప. అండ్ ఆ మ్యాజిక్ నేను టేస్ట్ చేశాక ఐ కాంట్ స్టాప్ టాకింగ్ అబౌట్ ఇట్. సో ఐ వాంట్ ఎవ్రీబడి టు డూ ఇట్. యోగా చేస్తే మటుకు నీకు లైఫ్లో ఉన్న ఆ పీస్ఫుల్, ఆ ఫ్లెక్సిబిలిటీ, ఆ లైట్నెస్ బాడీలో ఇంక దేంట్లోనూ రాదండి మీకు. సినిమా విషయానికి వస్తే ఇప్పుడు అంటే జనాలు ఓటీటీ వచ్చిన తర్వాత థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమాలు మాత్రమే చూస్తున్నారు, సోషల్ డ్రామాల కంటే ఎక్కువ. సో ఈ సినిమాలో ఓటీటీని ఓవర్కమ్ చేసి థియేటర్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేసే అంత కంటెంట్ ఏముంది అనుకుంటున్నారు మీరు? మధు గారు, మీకు కూడా తెలుసు, ఏ సినిమా చేసినా రిలీజ్ లేనిదే ఓటీటీ తీసుకోవట్లేదు. వాళ్ళే తీసుకోవాలంటే 3 సంవత్సరాలు కూర్చోవాలి ఓటీటీ తోటి. నేను ఆ కథ కూడా 3 సంవత్సరాలు నీతోటి ఉంటాను రా బాబు, నువ్వు తీస్తావా అంటే కరెక్ట్గా 3వ సంవత్సరం ఇంకో 2 రోజులు వచ్చేటప్పుడు ఇది మా పాలసీ మారింది, వీఆర్ చేంజింగ్ ద వే వీఆర్ లుకింగ్ అట్ ఆర్ ఫ్యూచర్ ఫిల్మ్స్ అని నేను నిర్దాక్షిణ్యంగా డ్రాప్ చేసేస్తారు. అలా జరిగినటివి కూడా ఉన్నాయి విత్ డిఫరెంట్ ఓటీటీస్. And నాకు పేషెన్స్ ఎక్కువ. సో ఐ వెయిట్ అండ్ టేక్ ఇట్ అండ్ దెన్ ఐ వాజ్ లైక్, నో మ్యాన్, ఐ బిలీవ్ ఇన్ మై సినిమా. ఐ నో నేను ఈ సినిమా తీసి రిలీజ్ చేసిన వెంటనే ఇప్పటికే ఓటీటీస్ అడుగుతున్నాయి. సో ఇట్స్ బికమ్ వన్ వియర్డ్ గేమ్ అనమాట. గివెన్ అ చాయిస్, నాకు థియేట్రికల్ రిలీజ్ వద్దు. ఐ డోంట్ ఫీల్ ఐఎమ్ వన్ ప్రభాస్ ఆర్ ఐఎమ్ ఇన్ దట్ రేంజ్ టు బ్రింగ్ పీపుల్ ఇన్, బట్ ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ హూ వాంట్స్ టు మేక్ సినిమా. సో నాకు ఓటీటీ వాళ్ళే, ఓటీటీ కాదు, నువ్వు యూట్యూబ్ కోసం ఇదిగో నీకు 2 కోట్ల సినిమా యూట్యూబ్లోనే చూపిస్తానన్నా చేస్తానండి నేను. ఐ డోంట్ సెగ్రిగేట్ మై సెల్ఫ్ లైక్ దట్. బట్ వేర్ ఎవర్ దెర్ ఇస్ ఆపర్చునిటీ ఇస్ వేర్ ఐ ఫైండ్ మై ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ అనమాట. మీ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు, ఏంటి అంటే ఎవరైనా ఇన్స్పిరేషన్ ఆ క్యారెక్టర్ చేయడానికి అని? విజయశాంతి గారు, ఎవరికి లేదు చెప్పండి కర్తవ్యం. నేను ఐపీఎస్ ఆఫీసర్ అయిపోదాం అనుకున్నాను, తర్వాత తెలిసింది అవ్వాలంటే చదవాలి నువ్వు అని. ఓ కోపం వచ్చి కొట్టేస్తే సరిపోదా అనుకోవాలి. బట్ ఆబ్వియస్లీ షీ వాజ్ అ బిగ్ ఇన్స్పిరేషన్. దట్ మూవీ వాజ్ అ బిగ్ ఇన్స్పిరేషన్. అండ్ దెర్ వర్ మెనీ సీన్స్ బిట్వీన్ పర్చూరి వెంకటేశ్వరరావు గారు అండ్ విజయశాంతి గారు కర్తవ్యం సినిమాలో. అవి లైఫ్ లెసన్స్గా చాలా నేను ఇన్స్పైర్ అయినట్టువి ఉన్నాయి. సో and then a lot of fight sequences in it. I said, why not in a different character, in a different look, in a different vibe. So I said, yes. నాన్నగారు మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఆయన్ని అసలు ఈ సినిమాలోకి మీరు తీసుకొచ్చారా లేకపోతే ఆయనే మీకు ఈ కథ తీసుకొచ్చి? ఆయనే తీసుకొచ్చారండి, అందుకే అంత ఈజీగా ఆయన కూడా చేశారు. లేకపోతే ఆయన అంత ఈజీగా ఒప్పుకోరు క్యారెక్టర్స్, ఎస్పెషలీ నాతోటి. సో ఐ వాజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. ఇలాంటిది నేను చిన్నప్పుడు ఎప్పుడు డాడీతో ఒక సినిమా చేస్తే బాగున్నాను. ఈవెన్ ఆఫ్టర్ బికమింగ్ అన్ యాక్టర్ ఆ ఆశ ఉంటుంది కదా, పెద్ద ఆర్టిస్ట్తో చేయాలి అని. అండ్ ఇంట్లోనే ఉన్నారు, ఇంతోటి కూడా చేయకపోతే ఇంకెలా. బట్ అది కుదరాలి, ఆ దేవుడు మీకు ఆశీస్సులు పంపాలి, పెట్టాలి, చెయ్యాలి. సో అలా డాడీ తీసుకురావడం అండ్ ఆయనకు ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ దాంట్లో ఉండడం. ఇట్స్ నాట్ యువర్ టిపికల్ డాడీ క్యారెక్టర్, చాలా సటిల్గా, చాలా బ్యూటిఫుల్గా ఆ క్యారెక్టర్కి తగ్గట్టు హీ లుక్స్ బ్యూటిఫుల్. డాడీ స్క్రీన్ ప్రెజెన్స్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, అంత పెద్దదాన్ని కూడా కాదు నేను. బట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ అంతే చెప్పగలుగుతాను. ఇన్ని రోజులు ఎందుకు రాలేదు నాన్నగారితో కలిసి నటించే అవకాశం? అంటే మధ్యలో ఛాన్స్ ఇవ్వలేదా నాన్నగారు? ఇవ్వలేదండి అని రాలేదు, రెండు నిజమే. సో
చాలా ట్రై చేశాను. పీకు సినిమా వచ్చినప్పుడు నేను రైట్స్ తీసుకొని తెలుగులో చేద్దాం డాడీ తోటి అని, బట్ కుదరలా అంతే. మీరు ఈ సినిమాలో మెసేజ్ ఏమైనా ఉంటుందా? లేదండి, యూజువల్గా నేను ప్రతి సినిమాలోనూ ఏదో పొడి చేద్దాం చింపేద్దాం ఏదో మెసేజ్ పెడదాం అనుకుంటాను. బట్ ఈ సినిమాలో జస్ట్ డూయింగ్ అ ఫిల్మ్ ఆన్ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్, ఒక ఎంటర్టైన్మెంట్ పరంగానే. బట్ బై ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ యూ డూ క్వశ్చన్, షుడ్ యూ స్టాండ్ అప్ ఫర్, నువ్వు బిలీవ్ అయిన దానికి నువ్వు నిలబడాలా, లేకపోతే జస్ట్ లెట్ ద సొసైటీ డూ వాట్ ఇట్స్ డ్యూ అనేది యూ డూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. అంటే ఇంతకుముందు చేసిన మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు సరైన ఫలితం ఇవ్వకపోవటం వల్లే వద్దనుకున్నారంటే జనాలు అసలు రిసీవ్ చేసుకోవట్లేరు అనే కాన్సెప్ట్. ఏమంటే ఎవరికి ఏం కావాలో అలా తెలుసండి. ఇప్పుడు నేను చెప్పిన నేను బోధించేసరికి ఎవరు వినేటట్టు లేరు. ఎవరు బోధన వాళ్ళకు ఉంది. ఎస్పెషలీ టుడే విత్ యువర్ ఇంటర్నెట్ అండ్ యువర్ ఇన్స్టాగ్రామ్స్ అండ్ యూట్యూబ్ షార్ట్స్, మీకు న్యూసే ఇన్ షార్ట్స్ అని వచ్చేస్తుంది, వరల్డ్ న్యూసే. సో ఐ థింక్ పీపుల్ హ్యావ్ అ వాళ్ళకే చాలా జరుగుతుంది వాళ్ళ లైఫ్స్లో. మనం బోధించాల్సిన అవసరం లేదు, వాళ్ళని ఎంటర్టైన్ చేస్తే చాలు అన్న దీనికి వచ్చున్నాను నేను. అంటే లక్ష్మీప్రసన్న గారు ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగలరు అవలీలగా, అంటే ఆ క్యారెక్టర్లో ఫిట్ అయిపోతారు మీరు. కానీ ఎందుకు రైటర్స్ మీకు తగ్గ క్యారెక్టర్స్ రాయట్లేరని అనిపిస్తుంది అప్పుడప్పుడు? 100% అనిపిస్తుంది. నేను చాలా ఫీల్ అవుతాను. ఎందుకు సుకుమార్ గారు నాకు కథ రాయట్లేదు, ఎందుకు త్రివిక్రమ్ రాయట్లేదు. నేను అనుకునేది 100 అనుకుంటాను, బట్ వాళ్ళకు కూడా అనిపించాలి కదా. బట్ నో కంప్లైంట్స్ అండి. నేను కంప్లైంట్ చేస్తూ వెళ్తే ఐ విల్ బీ ఎ వెరీ నెగటివ్, హేటింగ్, యాంగ్రీ పర్సన్. అలా కూడా ఒక ఫేజ్లో ఉన్నాను నేను. అండ్ ఆ ఫేజ్లో ఉన్నప్పుడు నన్ను నేను ఎంజాయ్ చేయలేదు. సో నాకు షాంపెయిన్ అండ్ క్యావియారే ఉండాలనుకుంటే తప్పు. ఎప్పుడు నాకు లెమన్స్ ఇచ్చినప్పుడు లెమనేడ్ చేసుకోవడం కూడా తెలియాలి. సో ఐ మీన్ దట్ లెమనేడ్ స్టేజ్, దట్స్ ఓకే. అంటే మీ మీద వచ్చే ట్రోల్స్ని ఎలా రిసీవ్ చేసుకుంటారండి మీరు? అంటే మామూలుగా అసలు చాలా ఈజీగా తీసేసుకుంటారా, లేకపోతే ఇగ్నోర్ చేసేస్తుంటారా? ఏమండి, నన్ను ఎంత పొగుడతారో అంత ట్రోల్స్ ఉంటాయి. సో నేను పొగడుతూనే చూడాలా, ట్రోల్స్ని చూడాలా? ఐ లైక్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద పాజిటివ్. ఒక ఏనుగు వెళ్ళేటప్పుడు కుక్కలు చేరి అరుస్తాయంట, వెనక్కి తిరిగి ఎంత దూరం అని ముందుకు నడుస్తాం, అరిచే వాళ్ళు అరుస్తారు. మన ధ్యేయం మనం అనుకొని మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. మన వెనక నుంచి అరుస్తారు కానీ వెనక నుంచి అరిచినప్పుడు మనం ఒక అడుగు ముందు ఉన్నట్టే కదా. ఐఎమ్ హ్యాపీ రైట్ దేర్. కానీ పాజిటివ్ వైపు మీరు అంటే కొంతమందికి మీరు చెప్పే సజెషన్స్ కావచ్చు చాలామందికి చాలా ఉపయోగపడతాయని తెలిసింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, అంటే మనోజ్ అంటే మీ ఓన్ బ్రదర్, కానీ మనోజ్ కూడా మన ఇంటర్వ్యూలో చెప్పాడు, ఇక చాలు ఈ లైఫ్ అనిపించినప్పుడు అక్క దగ్గరికి వెళ్తే చెప్పేసరికి గట్టిగా కౌలించుకుని ఏడ్చేసింది, ఒక థెరపిస్ట్ దగ్గర జాయిన్ చేసింది. సో ఈరోజు నేను ఇలా ఉండడానికి కారణం అక్క అని చెప్పాడు, నా ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇవన్నీ కూడా చెప్పాడు. వీ ఆల్ నీడ్ హెల్ప్ అండి. లైఫ్ అనేది ఏంటో మనకి పుట్టిన తర్వాత ఏదో కొన్ని నేర్పిస్తారు, కొన్ని మనమే అనేసుకుంటాం చెప్పకుండానే. మన ప్రాంతం బట్టి, మనం పెరిగిన వాతావరణం బట్టి. బట్ వీ ఆల్ నీడ్ హెల్ప్. ఎక్కడో ఒక దగ్గర వీ ఫీల్ లైక్ మై గాడ్, నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను, సో ఇంకెందుకు ఈ లైఫ్ అన్న ఇది నేను ఒక దగ్గర ఇన్వెస్ట్ చేశాను, డబ్బులు పోయింది, ఒక సినిమా తీశాను, అది పోయింది అనుకున్నప్పుడు, నిరాశపడిపోయినప్పుడు ఇక్కడితో ఆగిపేస్తే చాలు కదా అని ప్రతి వ్యక్తి లైఫ్లోనూ ఎక్కడో ఒక దగ్గర అనిపిస్తుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం. దట్ ఏదో మీ లైఫ్లో పెద్ద మార్పు వచ్చే టైం అది అని. దాన్ని నిలదొక్కున్నప్పుడే దేవుడు మీకు ఆ వెలుతురు ఏదో చూపిస్తారు. బట్ చాలామంది అక్కడ దాకా వచ్చి నిరాశపడిపోయి ఆగిపోతారు అండ్ దే నెవర్ సీ ద లైట్. అండ్ మనోజ్కి ఆ టైంలో ఎవరు అవసరం ఉన్నది అని నేను ఐ టేక్ ఛాన్సెస్ విత్ మనోజ్, ఇది చేయరా అది చేయరా, అండ్ ఐ డో నాట్ గివ్ అప్ ఆన్ హిమ్. అండ్ ఎక్కడో ఒక దగ్గర లొంగుతాడు. అందరితోటి ఇంత టైం అండ్ ఇంత ఎఫర్ట్ పెట్టలేము, పెట్టకూడదు గారు. బట్ మనోజ్కి నౌ ఐ ఫీల్, ఇంకా ఇప్పుడు వచ్చి అడిగినా కూడా పోరా నీకు చెప్పింది చాలు, నువ్వు చూసుకో అని. బికాజ్ నౌ గట్టెక్కిచ్చేసాను నేను నా పరాన. ఇంకా లెట్ హిమ్